టుడే ఈస్ డే 4 ఆఫ్ మై 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతారు, వర్కౌట్ చేస్తారు, అయినా తగ్గరు. ఎందుకో తెలుసా? యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ విత్ యువర్ టైమింగ్స్. ఎస్, వెయిట్ లాస్లో టైమింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి, అప్పుడే మనకి రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా నేను యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ డైలీ మార్నింగ్ 8 o'clock అయితే తీసుకుంటాను. మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం మంచిదే, కానీ బ్రేక్ఫాస్ట్కి అండ్ యాపిల్ సైడర్ వెనిగర్కి మధ్యలో మినిమం 1 hour గ్యాప్ అయితే ఉండాలి. మీ బాడీకి ఆ డ్రింక్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే టైం ఇవ్వాలి. ఈరోజు అయితే డే 4 నేను ఈ రూల్ని ఎలా ఫాలో అయ్యానో మొత్తం చూసేయండి. ఈరోజు అయితే యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగేసి గ్యాప్ తీసుకుని 8 o'clockకి తాగితే నేను 11 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన. బాయిల్డ్ పెసర్లు, బాయిల్డ్ ఎగ్ అండ్ నట్స్ అయితే తీసుకున్నాను. లంచ్కి కీన్వా అండ్ రైస్ మిక్స్ చేసి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచిది. కీన్వా రెగ్యులర్గా తినే వాళ్ళైతే మీరు రైస్ అండ్ కీన్వా మిక్స్ చేసి తినండి. దానివల్ల ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఇంకా పెరుగుతుంది. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్గా కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే తిన్నాను. అండ్ నా వాకింగ్ అండ్ వర్కౌట్స్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. 10K స్టెప్స్ అండ్ డంబుల్ వర్కౌట్స్. డోంట్ స్టాప్ వెన్ యూర్ టైర్డ్, స్టాప్ వెన్ యూర్ డన్. సో ఖచ్చితంగా మనం ఎంత తగ్గాలో అంత మైండ్లో పెట్టుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. రేపటి వీడియోలో ఇంకా ఇంపార్టెన్స్ ఏమైనా టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. అందుకోసం అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డే 5లో మళ్ళీ కలుద్దాము. బాయ్ గాయ్స్.